brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హస్తం నేతలు సొంత పార్టీని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి? కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందా? ఇండి కూటమి పార్టీల్లో ఐక్యత లేదా? శశి థరూర్ లక్ష్మణ రేఖ దాటారా? కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇతర పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఒకరు అవినీతి విషయంలో సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తే మరొకరు పార్టీ గెలవడం కష్టమని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలను ఇరుకొని పెట్టేలా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తాము గెలవడం చాలా కష్టమన్నారు చిదంబరం. అన్ని వ్యవస్థల్లో కూడా బీజేపీ మనుషులు ఉన్నారన్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందన్నారు చిదంబరం. అంతేకాకుండా ఇండి కూటమి భవిష్యత్తుపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఇండి కూటమి పార్టీల్లో ఐక్యత కనిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారన్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. Ahead of the Congress in every area, from communications to money, they were ahead of us. ఫైల్స్ క్లియరెన్స్ కోసం కొందరు మంత్రులు డబ్బులు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. ఇక భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. సొంత పార్టీలోనే శశి థరూర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. శశి థరూర్ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ నేతలు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా శశి థరూర్ కు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ హైకమాండ్ పలువురు పీసీసీ చీఫ్లను కూడా మార్చింది. అయినప్పటికీ హైకమాండ్ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదనే చెప్పాలి. మొత్తంగా సౌత్ ఇండియాలో బలపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తుంటే కొందరు నేతలు మాత్రం పార్టీనే టార్గెట్ చేయడం తలనొప్పిగా మారింది.